ఎంత పొటెన్షియల్ ఉంది కాబట్టి అది కొత్త వాళ్ళకి ఎలాగో తెలియచేయాలి కాబట్టి మనము ఈరోజు మన యొక్క పొటెన్షియల్ ఏంటి, మన యొక్క కంపెనీ, మన యొక్క ప్రోడక్ట్, మన యొక్క ప్రాజెక్ట్, ఈ యొక్క పొటెన్షియల్ ఏంటి అనేది ఎలాగో తెలియచేద్దాం. దాంతో పాటుగా మనం నాకైతే ఎస్పెషల్లీ నేను అలాగే మన యొక్క టీం అలాగే ఇందులో న్యూ ఇంగ్లో అద్భుతంగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా న్యూ యంగ్ ఈ యొక్క 7 months లో న్యూ యంగ్ ఏమిచ్చింది అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి ఎవ్రీబడి ముందు అందరూ కూడా కొంచెం అలర్ట్ గా ఉండండి. సార్ ఓకే కదా, నా వాయిస్ అండ్ స్క్రీన్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే, క్లియర్? ఓకే సార్, క్లియర్. రైట్. ఎస్ ఫ్రెండ్స్, మరొక్కసారి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం అందరం కూడా న్యూ యంగ్ అందరం కూడా ఈ యొక్క అద్భుతమైన ప్రాజెక్ట్ లోకి ఎందుకు వచ్చాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరి ఆరోగ్యాన్ని మార్చుకునే దానికోసం, అలాగే మనందరి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునే దానికోసం. ఎందుకంటే ప్రపంచంలో చాలా గొప్పమైన ఏంటి అంటే హెల్త్ అండ్ వెల్త్, అంతే కదా. ఆరోగ్యము అలాగే ఐశ్వర్యం, ఆ రెండు కూడా దొరికేటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్కి మనం అందరూ రావడం జరిగింది. అలా ఓకే, బాగుంది. చాలా మంది చెప్తున్నారు, ఎస్ సార్, ఎవరిని అడిగినా కూడా న్యూయింగ్ చాలా బాగుంది, న్యూయింగ్ ఎక్సలెంట్ గా ఉంది, ఈ యొక్క ప్రాజెక్టులు మేము రావాలి అనేసి ఇప్పుడు చాలా మంది వచ్చేస్తున్నారు. నిజానికి అందులో ఎంత పొటెన్షియల్ ఉంది, ఏంటి, నిజంగా ఇది గొప్ప లైఫ్ని మార్చేస్తా ఉందా, ఇవన్నీ విషయాలు బాగా ఎవరైతే ఇన్ డెప్త్ వెళ్ళి తెలుసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. కానీ వెరీ ఫ్యూ పీపుల్ ఏంటంటే, ఓకే ఏదో మా ఫ్రెండ్ పిలిచారు, లేకపోతే జూమ్లో అద్భుతంగా చెప్తున్నారు, అలాగే అద్భుతమైన రిజల్ట్స్ వస్తా ఉన్నాయి, అందరూ వచ్చేసాం కాబట్టి నేను కూడా వచ్చేసాను, సో రోజు చూస్తున్నాను, రోజు వింటున్నాను, కానీ నేను మాత్రం ఏం చేయట్లేదు, నేను మాత్రం ఆ ర్యాంక్ నుంచి మంచి ముందుకు పోవట్లేదు అని కొంతమంది మాత్రం అలాగే ఉండిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళకి అసలు న్యూ యంగ్ ఏంటి అనే విషయాన్ని వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎంత పవర్ఫుల్ అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరైతే ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఇన్ డెప్త్ పొటెన్షియల్, ఇన్ డెప్త్ ప్రాజెక్ట్ తెలుసుకుంటున్నారో వాళ్ళు మాత్రము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయట్లేదు. పొరపాటును కూడా ఎవరైనా ఏదన్నా చెప్పినా కూడా దాన్ని ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తూ ఉన్నారు. సో అందుకే వాళ్ళందరూ కూడా సూపర్ సక్సెస్ అవుతున్నారు. నిన్నగాక మొన్నొచ్చిన వాళ్ళు కూడా సూపర్ స్పీడ్ లో వెళ్తున్నారు. కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే మేము ఎప్పుడైతే స్టార్ట్ అయినామో ఆ రోజు నుంచి ఐడి క్రియేట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఎందుకు రీజన్ అంటే, వాళ్ళకి కంపెనీ పొటెన్షియల్ తెలియట్లేదు. అసలు ఏంటి మన యొక్క ప్రాజెక్ట్, ఇది ఎంత లైఫ్ ఇస్తుంది అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేద్దామంటే, ఒక 10 మినిట్స్ కొత్త వాళ్ళు ఉండొచ్చు కాబట్టి మీరు ఒక్కసారి మన యొక్క ప్రాజెక్ట్ పొటెన్షియల్ తెలుసుకుందామండి. అందులో ఎస్పెషల్లీ మనకున్నటువంటి బెస్ట్ ఇన్కమ్స్ లో మనము లాస్ట్ 4 ఇన్కమ్స్ చూద్దాం. ఎందుకంటే మనందరికీ ఎప్పటికీ లైఫ్ టైం ఇచ్చేటువంటి ఇన్కమ్స్ అవి. అందులో మొదటిగా మీరందరికీ బైనరీ అండి, మంది మ్యాచింగ్ ఇన్కమ్. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత పవర్ఫుల్ అంటే, మ్యాచింగ్ ఇన్కమ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ బైనరీ ఇన్కమ్. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా లైఫ్ లో ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్, ఎవ్రీడే ఇన్కమ్. ఈ ఇన్కమ్ ని ఎందుకు మాట్లాడుతున్నానంటే, రీసెంట్ గా మా ఫ్రెండ్ తో నేను ఒక అంటే బిజినెస్ పని మీద వెళ్ళాను. నేను వెళ్ళి ఒక 5 days స్పెండ్ చేస్తున్నాను అతనితోటి. నా రూమ్ లోనే ఉన్నాడు. నా రూమ్ లోనే ఉంటే అతనితోటి ఏంటంటే, నా ఇన్కమ్ రోజు అతను చూపించేవాడిని. ఎవ్రీడే నా ఇన్కమ్ ఈ రోజు నా ఇన్కమ్ వస్తుంది. ఇది ఖర్చు పెట్టేదానికి కూడా టైం లేదు, నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్. ఈ ఇన్కమ్ ఖర్చు పెట్టే లోపు మరలా రేపు మళ్ళీ ఇన్కమ్ వస్తుంది. మావాడు ఏంటంటే మంత్లీ ఐ థింక్ అరౌండ్ ఒక 50K సంపాదిస్తాడు బై డూయింగ్ హిస్ జాబ్. అతని జాబ్ ద్వారా అతను ఏంటంటే ఒక 50,000 సంపాదిస్తూ ఉన్నాడు. బట్ నేనేంటంటే, అంటే వాడి ఇన్కమ్ కి ఇంచుమించు
యావరేజ్గా ఇంచుమించుగా ఒక రోజు ఇన్కమ్ నాది. ఒక రోజు ఇన్కమ్ నాది. మావాడు 30 రోజులు సంపాదించేటువంటి ఇన్కమ్ ఇంచుమించుగా నాది ఒక రోజు ఇన్కమ్, వన్ డే ఇన్కమ్. ఈ వన్ డే అయిపోయేలోపు మరలా ఇంకొక రోజు మళ్ళీ వచ్చి మావాడి శాలరీ పడతా ఉంది. వాడు అసలు లిటరల్లీ 5 డేస్ అండి. 5 డేస్ ఈ మ్యాచింగ్ ఇన్కమ్ గురించి చెప్తాను నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మ్యాచింగ్ ఇన్కమ్. మావాడు మరి నెలకు ఒక రోజు అంటే 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా, 2వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకునేవాడిని. ఆ రోజు వస్తే నేను ఆ 50K ఎంజాయ్ చేసేవాడిని. అంటే వాస్తవాన్ని ఎంజాయ్ చేయటం అంటే అది రావటం, బై నెక్స్ట్ డేకి అది అయిపోవటం అంతే. ఆల్మోస్ట్ అంతే కదా. ఆల్రెడీ హౌస్ రెంట్, లేకపోతే ఇంటికి కావాల్సినట్టు అది ఇది XYZ ఈఎంఐస్ ఎవ్రీథింగ్ గాన్ అవే, అయిపోయింది, క్లోజ్. కానీ ఇక్కడ మన యొక్క మ్యాచింగ్ ఇన్కమ్, మన యొక్క బైనరీ ఇన్కమ్ ఒక్కటే నేను చెప్పేది. ఆ ఒక్క ఇన్కమే నాకు ఈ రోజు వస్తుంది. ఈ రోజు దీన్ని ఖర్చు పెట్టే లోపే మళ్ళీ ఇంకో రోజు వస్తుంది. అంటే నెక్స్ట్ డే, మళ్ళీ థర్డ్ డే, ఫోర్త్ డే, 5 డేస్ చూసి మావాడు మర్చిపోయిందంతే. ఇదేంట్రా బాబు ఇలా వస్తా ఉంది. కానీ ఇదే మనకు అంటే ఎప్పుడు కూడా మన ఇన్కమ్ ఎలా ఉండాలి అంటే డైలీ ఇన్కమ్ ఉండాలండి. డైలీ 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 ఈరోజు పని చేశాను. మీరందరూ గమనించారో లేదు, మీరందరూ గమనించారో లేదు అంటే దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. లేబర్ ఉంటారు, పొద్దున పోతారు, ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాడు. ఒక 1100 1000 రూపీస్ తెచ్చుకుంటాడు. సారీ, 1000 రూపీస్ తెచ్చుకుంటాడు. అతను అతను ఎక్స్పెన్సెస్ ఏదో పెట్టుకొని మిగిలింది ఫ్యామిలీ. మళ్ళీ రేపు పోతాడు మళ్ళీ. నిజానికి ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుందండి. మీకు తెలుసో తెలియదు, ఈ విధంగా రోజుకి 1500 అలా సంపాదించే కూడా చాలా మంది ఉన్నారు. అతను ఎక్స్పెన్సెస్ 300 అలా ఖర్చు పెట్టుకొని మిగిలిన 1200 ఇంట్లో పెట్టుకొని హ్యాపీగా మరలా వీళ్ళందరూ కూడా చాలా బాగానే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇది ఖర్చు పెట్టేలోపు మళ్ళీ రేపు మళ్ళీ ఇంకొక అమౌంట్ వస్తుంది. అంటే నేను ఇది ఇలా చేసుకోవడానికి నా ఉద్దేశం కాదు, దయచేసి మరి అలా అనుకోవద్దు. ఇలా మనకు కూడా అంటే ఈ ఫిగర్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. అంటే ఏంటిది 1 lakh పర్ డే. నేను 1000 రూపీస్ పర్ డే కాదు, 1 lakh పర్ డే. 1 lakh పర్ డే ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి యూ గైస్ ఇమాజిన్. ప్రతిరోజు 1,00,000 రూపాయలు మన ఇంటికి వస్తా ఉంది, మన అకౌంట్లో పడుతూ ఉంది అంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సో అమేజింగ్ కదా. సో కావాలి కదా అందరికీ, అది అందరికీ సాధ్యమే. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది తీసుకుంటున్నాం ఇక్కడ చాలా మంది తీసుకుంటున్నారు కూడా. మనం అందరం కూడా తీసుకోవచ్చు, మీరందరూ కూడా తీసుకోవచ్చు. సో మనకు మన యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత వస్తుందంటే ఒక రోజుకి 1,00,000 రూపాయలు యావరేజ్గా 1,00,000 రూపాయలు ఇంచుమించు దీనికి కొంచెం తక్కువ ఉండొచ్చు. ఎవ్రీడే 1,00,000 రూపాయలు తీసుకోవచ్చండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూ యంగ్ మ్యాచింగ్ ఇన్కమ్. రోజు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీడే, నాట్ టాకింగ్ అబౌట్ మంత్లీ వన్స్ గురించి మాట్లాడట్లేదు. నాకు ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తే ఇది ఖర్చు పెట్టే లోపు రేపు మళ్ళీ 1,00,000 రూపాయలు పడుతూ ఉంటే, మరలా ఇది ఖర్చు పెట్టే లోపు మరలా రేపు 1,00,000 రూపాయలు పడుతూ ఉంటే ఎలా ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. నిజంగా మీ అందరికి కావాలి కదా అది, మనందరికి కావాలి కదా అది. సో మనందరికి కావాలంటే డెఫినెట్లీ మన దాంట్లో ఉండేటువంటి బైనరీ ఇన్కమ్ మీద మీరు బైనరీ ఇన్కమ్ ద్వారా మీరు సాధించుకోవచ్చు. దానికి కావాల్సిందల్లా వెరీ సింపుల్, మీ యొక్క స్ట్రక్చర్ని బాగా మెయింటైన్ చేయండి. మీ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇది మీ యొక్క టీమ్ స్ట్రక్చర్. ఏ టీం, అలాగే బి టీం. ఈ ఏ టీం అండ్ బి టీం క్వాలిటీగా కానీ మీరు తయారు చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మనందరికీ కూడా ఎవ్రీడే 1 lakh ఇచ్చేటువంటి ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. దట్ ఈస్ న్యూ యంగ్ బైనరీ ఇన్కమ్. ఇది ఓన్లీ నేను చెప్పేది ఒక్క ఇన్కమ్ గురించే. సో రోజుకు 1,00,000 రూపాయలు ఇచ్చేది ఏంటది? మన బైనరీ ఇన్కమ్. కాబట్టి మీరందరూ కూడా ఈ క్షణమే అంటే ఎంత పొటెన్షియల్ ఉందనే దానికోసం చెప్తున్నాను. రోజుకు 1,00,000 రూపాయలు అంటే యావరేజ్గా ఒక 30 లక్షల రూపాయలు మీరు ఓన్లీ మన యొక్క బైనరీ ఇన్కమే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇదైతే ఇది లిమిటెడ్ అంటే ఏమని, మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఇది లిమిటెడ్గా రోజుకి 1,00,000 రూపాయలు మించి మనం తీసుకోలేం. కానీ రోజుకి 1,00,000 రూపాయలు అనేది ఎంత మంచి ఇన్కమ్ ఒకసారి ఊహించుకోండి. సో
కాబట్టి మనందరికీ అది కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని మీద సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టండి. అందరూ తీసుకోవచ్చండి. ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది తీసుకుంటూ ఉన్నారు. ఎవ్రీడే 1,00,000 అనేది మనమందరం కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటేంటది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్. ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ నేను ఇది ఎంత డెప్త్ ఉంది అంటే, దీని గురించి మనం ఒక రోజంతా కూడా చెప్పుకోవచ్చు. అంత మంచి క్వాలిటీ ఇన్‌కమ్ ఇది. దీన్ని ఎలా డెవలప్ చేయొచ్చు, ఎంత దూరం వెళ్ళొచ్చు, ఏంటనేది గూడా ఈ యొక్క స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నట్లయితే ఫ్రెండ్స్ మీరొక పని చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా న్యూ యంగ్ పొటెన్షియల్ తెలియజేసే వాళ్ళందరిని కూడా ఇందులోకి మాక్సిమం పీపుల్ తీసుకోరండి. అది కూడా మీ డైరెక్షన్ పెంచుకోండి. నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచుకుంటూ పోతే వాళ్ళు తీసుకునే ఇందాక నేను చెప్పాను చూడండి. రోజుకి ₹1,00,000 తీసుకునే పొటెన్షియల్ ఇందులో ఉందని. అటువంటి వ్యక్తులు మీరు తయారు చేసుకుంటూ వెళితే వాళ్ళ నుంచి వాళ్ళు తీసుకునేటువంటి బైనరీ అంటే ఇందాక చెప్పిన ఇన్‌కమ్ పైన మీకు 10% వస్తుంది. లెట్ అస్ సే వాళ్ళు రోజుకి ₹1000 తీసుకుంటున్నారు. వాళ్ళు ₹1000 తీసుకుంటే మీకు ₹100 వస్తుంది. 10,000 తీసుకుంటే మీకు ₹1000 వస్తుంది. అదే ₹1,00,000 తీసుకున్నారనుకోండి మీకు ₹10,000 వస్తుంది. వాస్తవానికి ఇందులో మన యూఎస్‌డిటీ రేటుని బట్టి ఉంటదండి ఇది. అంటే అరౌండ్ ఒక 92,000 లేండి. మనకు రౌండెడ్‌గా ఉంటదని నేను ₹1,00,000 అని చెప్తున్నాను. ఓకేనా? సో, కాబట్టి మీరు అటువంటి స్ట్రెంగ్త్‌ని పెంచుకుంటూ పోండి. ఎవరైతే క్వాలిటీ టీమ్ తయారు చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి ఇందులో నేను సింపుల్ కాలిక్యులేషన్ ఏస్తాను. ఎందుకంటే అందరికి కూడా తెలియాలి కాబట్టి ఒక్కసారి కొత్త వాళ్ళు కూడా ఉన్నాం కాబట్టి మీరొక 10 మెంబర్స్‌ని డైరెక్ట్‌గా రిఫర్ చేశారనుకోండి. ఎంతమందిని? 10 మందిని డైరెక్ట్‌గా రిఫర్ చేశారు. ఈచ్ పర్సన్ రోజుకి 10,000 తీసుకుంటున్నాడు అనుకుందాం. మన టీమ్‌లో వందల మంది తీసుకుంటున్నారండి. యావరేజ్‌గా రోజుకు 10,000 తీసుకునే వాళ్ళు చాలా మందున్నారు. చాలా మందున్నారు. సో, రోజుకు 10,000 తీసుకునే వాళ్ళని ఒక 10 మందిని తయారు చేశారనుకోండి. అంటే ఏమని? అంటే ఒక్కొక్కరు 10,000 అంటే ₹1,00,000 తీసుకుంటున్నారు అందరూ కలిసి. అందులో నుంచి మనకు ఒక్కొక్కరి నుంచి ₹1000 అంటే మనకు ఎంతొస్తుంది? ₹10,000 మనకొస్తుంది. అవునా? ఈ 10 మంది పవర్ చెప్తున్నాను నేను. న్యూయంగ్ ఉండే పవర్. ఈ 10 మంది తలా 100 మందిని రిఫర్ చేశారు. వీళ్ళు కూడా యావరేజ్‌గా ఇప్పుడే కాదు. మేబీ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ పట్టింది మీకు టైం. ఈ 100 మందొచ్చారు. ఈ 100 మంది కూడా తలా 10,000 తీసుకుంటున్నారు. అప్పుడేమవుతుంది? 100 మంది అంటే ఇక్కడ మీకేమవుతుందంటే మీ ఇన్‌కము ఇంకొక జీరో యాడ్ అవుతది. అంటే ఇక్కడ ఎంత తీసుకోవచ్చంటే 1,00,000 తీసుకోవచ్చు. అంటే వీళ్ళ మీద కూడా మీకు 10% వస్తుంది. వీళ్ళు తీసుకునే ఇన్‌కమ్ మీద 10%, వీళ్ళు తీసుకునే ఇన్‌కమ్ మీద 10%. ఈ 100 మంది నుంచి ఇంకొక 1000 మంది తయారయ్యారు. అప్పుడు మీ ఇన్‌కము ఇంకొక జీరో యాడ్ అవుతది. 10,00,000 అవుతది. డైలీ 10,00,000 కూడా పోనీ మంత్లీ అనుకోండి. వీళ్ళందరూ కలిసి నెలకు తీసుకుంటున్నారు. నెలకి వీళ్ళు 10 మందున్నారు. నెలకు వీళ్ళు 10,000 తీసుకుంటున్నారు అనుకుందాం. అంటే అందరూ కలిసి 1,00,000 తీసుకుంటే అందులోంచి 10% అంటే మీకు 10,000. ఇక్కడ 100 మందున్నారు. వీళ్ళు కూడా నెలకి 10,000. అసలు నెలకు 10,000 నథింగ్ ఇక్కడ. జీరో. అసలది చాలా సర్వసాధారణం. ఇక్కడ 100 మందున్నారు. ఈ 100 మంది కూడా నెలకు 10,000 తీసుకుంటారు ఒక్కొక్కరు. అప్పుడు మీ ఇన్‌కమ్ ఎంత? 1,00,000. తర్వాత ఈళ్ళు 1000 మందున్నారు. ఈ ఈ 1000 మంది కూడా యావరేజ్‌గా నెలకి 10,000 తీసుకుంటున్నారు. అప్పుడు మీ ఇన్‌కమ్ 10,00,000 అంటే వీళ్ళ మీద కూడా 10% వస్తుంది. ఎస్ఎంఐ పవర్ చెప్తున్నాను మీకు. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ ఎంత పవర్‌ఫుల్లో. నెక్స్ట్ నాలుగో లెవెల్. ఈ 1000 మంది కాస్త 10,000 మందయ్యారు. ఈ 10,000 మంది నుంచి మీకేమవుతుంది? 1,00,000 తీసుకోవచ్చు నెలకి. ఇది కూడా నెలకే నేను చెప్పేది. తలా 10,000 తీసుకుంటున్నారు. నెలకు 10,000 వాస్తవానికి రోజు తీసుకోవచ్చు. వాస్తవానికి రోజు తీసుకోవచ్చు. కానీ నేను చెప్పేది నెలకి చెప్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళకది ఓహ్! మరీ సార్ మీరు అంటే లోపలికి పోదది. ఇంతవరకు మనం అలా చూడలేదు కాబట్టి. ఇక్కడ ఎంత తీసుకోవచ్చు మనము? 1,00,00,000 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐదో లెవెల్ 1,00,000 టీమ్ అయింది. అప్పుడు వీళ్ళ మీద కూడా 10% తీసుకుంటున్నాం. వీళ్ళ మీద కూడా 10% అంటే 10,00,00,000 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 1,00,00,000 అంటే ఇంకొక జీరో యాడ్ అవుతుంది అంతే కదా! సో, 10,00,00,000 పర్ మంత్ ఇది నేను మంత్లీ. మేబీ అందరూ రోజుకు 10,000 తీసుకుంటే రోజు కూడా తీసుకోవచ్చు. ఇది చిన్న ఇన్‌కమ్ కాదిది. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది దీనికి లిమిటేషన్ కూడా లేదు. ఇందాక మనం చూసినటువంటి ఇన్‌కమ్ ఏదైతే బైనరీ ఉందో అక్కడేమైంది మనకు అక్కడ లిమిటేషన్ ఉంది. మనం డైలీ మాక్సిమం 1,00,000 మాత్రమే తీసుకోగలం.
కానీ ఇక్కడ చూడండి, దీనికి లిమిటేషన్ లేదు. మీరు ఎంత బాగా మీ టీంని డెవలప్ చేసుకుంటూ పోతారో, ఫస్ట్ లెవెల్ 10 మందిని, వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు 100 మంది, వీళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు 1000 మంది, వీళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు 10,000 మంది, వీళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు 1 lakh పీపుల్. ఇలా వీళ్ళందరి మీద కూడా మీరు 10%, వాళ్ళు తీసుకునే బైనరీ పేరు మీకు 10% అంటే ఇది ఎంత పెద్ద ఇన్కమ్ ఒకసారి ఊహించుకోండి. మనం ఎవరం కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఇన్కమ్ ని క్యాల్కులేట్ చేయలేమండి. సీరియస్లీ సచ్ ఎ వండర్ఫుల్ ఇన్కమ్. కానీ మనం చేయాల్సింది ఏంటో తెలిసినా, క్వాలిటీ టీమ్ తయారు చేసుకోవాలి ఫస్ట్ లెవెల్‌లో. అంటే మీరు ఎవరినైతే డైరెక్ట్‌గా రెఫర్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్వాలిటీగా తయారు చేసుకోండి. ఎప్పుడైతే క్వాలిటీ టీమ్ తయారవుతుందో, క్వాలిటీ టీమ్ ఇన్ ద సెన్స్ యాజ్ యూజువల్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మనం ఎంత క్వాలిటీగా ఉన్నామో, మనలాగా ఆలోచించేవాళ్ళు, మనలాగా రోజుకు జిమ్‌కొచ్చేవాళ్ళు, మనలాగా రోజు ప్రొడక్ట్ వాడేవాళ్ళు, మనలాగా ఎక్కువ మందికి ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు, మనలాగా దీనికోసం అంటూ ఒక టైమ్ స్పెండ్ చేయటం. ఇలా ఎవరైతే క్వాలిటీగా ఉంటారో వాళ్ళందరూ కూడా మనకు అద్భుతమైనటువంటి, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా మార్చుకునే దానికి ఇంట్రెస్ట్ చూపుతారో అటువంటి పీపుల్‌ని తీసుకురండి. వీళ్ళకి అదే చెప్పండి. ఈ 10 మందికి అదే చెప్పండి. గైస్, మీరు కూడా మాలాగా రావాలి, మాలాగా ఇన్‌కమ్ సంపాదించుకోవాలంటే మీరు కూడా డూప్లికేట్ చేయండి. అంటే ఈ 100 మంది అటువంటి వాళ్ళు 1000 మందిని తయారు చేస్తారు. 10,000 మంది, 1,00,000. మేబీ ఇట్ టేక్స్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ పట్టనండి. నో ప్రాబ్లమ్. 5 ఇయర్స్ పట్టనండి. కానీ ఇక్కడొచ్చే ఇన్‌కమ్‌ని మాత్రం మీరు అసలు ఏ యొక్క బిజినెస్ కూడా మ్యాచ్ చేయలేదు. చూడండి ఇక్కడ మనం చూడండి 10 క్రోర్స్ కూడా తీసుకునేటువంటి పొటెన్షియల్ ఈ యొక్క ఎస్ఎంఐలో ఉంది అంటే మనం ఎలా నిద్రొస్తుంది చెప్పండి, నాకు అర్థం కాదు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఏమైపోయిందంటే, ఇంత పెద్ద ఇన్‌కమ్స్ నేను కొన్ని సార్లు చెప్పినప్పుడు కొంతమంది ఇది మాకు సంబంధం లేదులే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా చెప్తున్నాను. చాలా మంది పాపము మేబీ వాళ్ళకి అది రోజు నాకు నెలకు 10,000 వస్తాయి చాలు అనుకుంటున్నారేమో నాకు తెలీదు గానీ, నేను కొంచెం దీని గురించి వాస్తవానికి ఇది నేను చెప్పింది నిజమే కదా! నెలకు 10,000 గురించే మాట్లాడాను నేను. రోజు 10,000 గురించి మాట్లాడలేదు. ఇక్కడ 10 మంది ఉంటే, ఆ 10 మంది నెలకు 10,000 తీసుకుంటేనే మీ ఇన్‌కమ్ ఇలా ఉంటుంది అని చెప్తున్నాను. నెలకు 10,000 కూడా తీసుకునే టీమ్ మనం తయారు చేయలేమా చెప్పండి? ఆల్రెడీ నా డైరెక్ట్స్ 10 మంది మోర్ దాన్ 50,000 నుంచి 1,00,000 తీసుకుంటారండి. మోర్ దాన్ 1,00,000 కాదు, ఇంకా ఎక్కువే. నా టీమ్ ఇప్పుడు ఎవరైతే వాళ్ళందరూ కూడా మినిమమ్ 50,000 ఏంటి? మినిమమ్ 50,000. నిజం చెప్పాలంటే యావరేజ్‌గా రోజు 5,000 సంపాదించేవాళ్ళు మినిమమ్ నా టీమ్‌లో 10 మంది ఉన్నారు. మినిమమ్ చెప్తున్నా. మినిమమ్. అంటే ఏమని 1,50,000 నుంచి 1,50,000 నుంచి 5,00,000, 10,00,000 కూడా సంపాదించే అన్స్. అంటే వాళ్ళందరి నుంచి నాకు ఎస్ఎంఐ మంచి బ్యూటిఫుల్ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది కదా! అలాగే వీళ్ళు కూడా అటువంటి టీమ్ తయారు చేసుకుంటే, సో వీళ్ళకి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది, నాకు కూడా ఇన్‌కమ్. అలా వీళ్ళకి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది, వీళ్ళకి ఇన్‌కమ్ ఇలా ఒక 5 లెవెల్‌లో మనకి ఇది సింగిల్ లైన్ ఇన్‌కమ్ కూడా. ఇక్కడ చాలా మంది నెట్వర్క్ లీడర్స్ ఉన్నట్లయితే గైస్, మనమందరికి కూడా చాలా మందికి డ్రీమ్, సార్ నేను ఒక పక్క మంచి టీమ్ తయారు చేశాను సార్. కానీ అన్‌ఫార్చునేట్‌లీ నా యొక్క బి టీమ్ సరిగ్గా పోవట్లేదు. అయినా నాకు అందువల్ల నేను ఈ యొక్క ప్రాజెక్ట్‌ని స్టాప్ చేసేసాను సార్. డోంట్ వరీ గైస్. We have a SMI in our New Eng platform. Here you can earn through సింగిల్ లైన్ ఆల్సో. డెఫినెట్‌లీ ఒక సింగిల్ లైన్ ద్వారా కూడా మీరు హ్యాపీగా మంచి బ్యూటిఫుల్ ఇన్‌కమ్‌ని ఇక్కడ తీసుకోవచ్చు. అదే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్. దట్ టూ 5 లెవెల్స్. లెవెల్ ఇన్‌కమ్ కూడా ఇందులో ఉంది. చాలా మంది అంటుంటారు, లెవెల్ ఇన్‌కమ్ ఉందా మీ మీ కంపెనీలో? యెస్, వి హావ్. లెవెల్ ఇన్‌కమ్ ఇదంతా లెవెల్ ఇన్‌కమ్. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్, 5 లెవెల్స్ వరకు కూడా మనకి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. బైనరీ ప్లాన్ అంటే ఓన్లీ మనది ఒక బైనరీ ప్లాన్ ఒక్కటే కాదు. మన దాంట్లో లెవెల్ ఇన్‌కమ్ కూడా ఉంది. చూడండి 5 లెవెల్స్ నుంచి కూడా యుల్ గెట్ ద ఇన్‌కమ్. ఓకేనా? సో, కాబట్టి ఈ యొక్క ఎస్ఎంఐని గాని మీరు ఇన్ డెప్త్‌కెళ్ళి గాని చూస్తే దీనికి అన్‌లిమిటెడ్. ఇప్పుడు చెప్పండి, న్యూ యంగ్‌లో ఎంత డెప్త్ ఉందో. అంటే వాస్తవానికి నేనేం మాట్లాడాను? నెలకి 10,00,00,000 సంపాదించేటువంటి పొటెన్షియల్ కూడా ఉంది. నేను మరలా చెప్తున్నాను. సార్ అంటారు. అంటే నేను పొటెన్షియల్ గురించి చెప్తున్నాను అంతే. అది మీరు సాధిస్తారా, తీసుకుంటారా అనేది అది సెకండరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి
కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయండి. కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్స్‌లో నెలకి 10,000 10,000 మాత్రమే సంపాదించే రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. అలాగే 1,00,000 సంపాదించే రెస్టారెంట్లు కూడా చాలా ఉన్నాయి. 10,00,000 సంపాదించే రెస్టారెంట్లు కూడా చాలా ఉన్నాయి. 1,00,00,000 సంపాదించే రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 10,00,00,000 సంపాదించే రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అంటే నేనేం చెప్తున్నానంటే మీ ఎఫర్ట్ అదంతే. మీరు మీరు తీసుకెళ్ళే విధానం అదంతే. అంటే దేర్ ఈస్ ఎ పొటెన్షియల్. దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారనేది మీ చాయిస్ అని చెప్తున్నాను నేనంతే. 10,00,00,000 సంపాదించేటువంటి వాళ్ళు లేరా? కావాలంటే కనుక్కోండి. గూగుల్ చేయండి. త్రూ నేను ఊరికే ఒక బిజినెస్, నేను రెస్టారెంట్ అనే కాదు. ఎనీ బిజినెస్, బట్టల షాప్ తీసుకోండి, ఇలా ఏదైనా కానియండి. ఒక బిజినెస్ ద్వారా 10,00,00,000 సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నెలకి. కానీ అలా అని సార్ మాకంత వద్దులేండి సార్. మాకు 1,00,000 వస్తే చాలు అనుకునే వాళ్ళున్నారు. ఆ 1,00,000 తగ్గట్టే వస్తుంది వాళ్ళకి. 10,00,000 చాలనుకునే వాళ్ళున్నారు. దానికి తగ్గట్టే వస్తుంది. సో, ఇక్కడ కూడా అంతే. మీకు ఈ యొక్క బిజినెస్‌లో కూడా న్యూ యంగ్‌లో కూడా మీరు మీ యొక్క ఇందులో ఉండే పొటెన్షియల్ అనేది అన్‌లిమిటెడ్. వాస్తవానికి ఎస్ఎంఐ అనేది అన్‌లిమిటెడ్. దీనికి ఏ లిమిటేషన్ లేదు. మీరు డైలీ ఎంతైనా తీసుకోవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి లిమిటేషన్ లేదు. కానీ దీన్ని అర్థం చేసుకోండి అని మాత్రం నేను చెప్తున్నాను. దీని పొటెన్షియల్ తెలుసుకోండి. ఆ పొటెన్షియల్ తెలిస్తే నిద్ర పట్టదు. ఆ పొటెన్షియల్ తెలిసింది కాబట్టి ఈరోజు చాలా మంది ఇప్పటికి కూడా ప్రతిరోజు జూమ్‌కొస్తున్నారు. నిజంగా చాలా బాధేస్తదండి వాళ్ళని చూస్తే. ప్రతిరోజు జూమ్‌కొస్తారు. రోజు వింటుంటారు. వింటం లేదో కూడా నాకు అర్థం కాదు. ఊరికే వచ్చేసి ఆ జూమ్ ఆన్ చేసేసి మళ్ళీ వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ ఉంటున్నారేమో నాకు తెలీదు. నిజానికి వింటే మాత్రం వాళ్ళసలు ఒక్క క్షణం కూడా నిల్చోలేరసల. అరే! ఏంట్రా మనం ఇలా ఉన్నాం. ఒరేయ్! ఇప్పటి నుంచే మనం జూమ్‌లోకొచ్చాం. మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్, రూబీ, గోల్డ్ అయిపోతా ఉన్నారే. మనం మాత్రం ఇంకా కూడా 1 స్టార్ దగ్గరే అలాగే అటు ఇటు కొట్టుకుంటా ఉన్నామే అని కనీసం వాళ్ళకనిపించట్లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా అనిపించట్లేదేమో. వాస్తవానికి వాళ్ళు జూమ్‌లోకొచ్చి వింటం లేదేమో. అటెండెన్స్ ఏసుకొని యెస్, నేను ఈరోజు వచ్చేసాను. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసుకుంటే చాలు అని నాకనిపిస్తా ఉంది. ఎందుకంటే అలా కాకుండా ఈ యొక్క కంపెనీ పొటెన్షియల్, ఈ ప్రాజెక్ట్ యొక్క పొటెన్షియల్ గాని తెలిస్తే ఇక్కడ ఎవ్వరు కూడా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయరండి. సీరియస్‌లీ కొంతమంది రీసెంట్‌గా వచ్చిన వాళ్ళు అసలు ప్రతి క్షణం ఏంటి సార్? ఏముంది సార్ ఈ ప్రాజెక్ట్? ఏం ప్లాన్ సార్ ఇది? అసలు ఈ ప్రొడక్ట్ ఏంటి సార్? అబ్బా! అసలు ఒక్కొక్కరు మాకు ఫోను చేసి వాళ్ళు ఈ రిజల్ట్ చెప్తూ ఉంటే అద్భుతంగా ఉంది సార్ అని స్పెషల్‌గా ఫోన్లు చేస్తున్నారండి. నిజానికి అంత గొప్ప ప్రొడక్ట్ మనది. ప్రపంచంలో ఎవరైనా కోరుకునేదేంటో తెలిసినా? లేటే మిమ్మల్ని అందరూ కూడా జస్ట్ మిమ్మల్ని ఊరికే నేను అంత టైం లేదు కాబట్టి నేనొక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. ఒక మంచి ప్రొడక్ట్ చెప్పండి అంటే చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతాం మనం. ఏ ఏ బిజినెస్ పెట్టాలి? ఏం ప్రొడక్ట్ ఎంచుకోవాలి? అసల ఎటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఒకవేళ అంత గొప్ప ప్రొడక్ట్ గానుంటే, మనం అద్భుతమైనటువంటి విజయాన్ని అంటే బిజినెస్ అంటే ఏమని? ప్రొడక్టే కదా! మీ దగ్గర ఏదైతే ప్రొడక్ట్ ఉంటుందో, దాన్ని బట్టి మీ సక్సెస్ అనేది ఉంటుంది. ఈవెన్ ఒక రెస్టారెంట్ కావచ్చు. మంచి ఫుడ్ టేస్టీగా ఉన్న రెస్టారెంట్ అనుకోండి. అది ఎప్పుడు అద్భుతంగా జరుగుతా ఉంటది. అంటే ఏమనక్కడ? ప్రొడక్ట్ ఇంపార్టెంట్. యామ్ ఐ రైట్? వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ ఇస్తున్నారో, దాన్ని బట్టే ఆ యొక్క బిజినెస్ అనేది జరుగుతుంది రెస్టారెంట్. అలాగే ఒక బట్టల షాప్ ఉంది. అందులో ప్రొడక్ట్ అంటే ఏమని? అక్కడుండేటువంటి ఏదైతే డ్రెసెస్ కావచ్చు, ప్యాంట్, షర్ట్, ఎనీథింగ్. అక్కడుండేటివన్నీ కూడా ఎంత క్వాలిటీ ఉంటాయో ఆ ఫ్యాబ్రిక్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మోడల్స్ కావచ్చు, ఇవన్నీ ఆ డిజైన్స్ కావచ్చు, ఇవన్నీ ఎంత బాగుంటే అంత బిజినెస్. అడుగుతాం కదా చాలామంది. ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది రెస్టారెంట్ గురించైతే. అక్కడ ఏదైతే బాగుందని చెప్తారో అక్కడికి వెళ్తారు అందరూ. అంటే అక్కడ ప్రొడక్ట్ ఇంపార్టెంట్. అలాగే ఏ షాప్‌లో మంచిగా బట్టలు దొరుకుతాయి ఏంటి చెప్పండి అంటే అక్కడికే వెళ్తాం. యామ్ ఐ రైట్? సో, ఇలా మనకు ప్రొడక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. లక్కీలీ అదృష్టవశాత్తు మీరు ఏ టెన్షన్ పడకుండా, ఏ రిస్క్ తీసుకోకుండా, ఏ మార్కెటింగ్ ఎవరిని అడుక్కోకుండా ఆటోమేటిక్‌గా మీకు దొరికినటువంటి ఒక అద్భుతమే ఈ యొక్క క్యూర్ సెల్ ప్రొడక్ట్. అసలు దీనికి మీరు హ్యాపీగా ఫీల్ అయిపోవాలసల. అసలు నిజంగా
మనకు దొరికినటువంటి ఒక వరం అది. ఇంత గొప్ప ప్రోడక్ట్ దొరికినప్పుడు ఈ బిజినెస్ ఎలా తీసుకెళ్లాలో మీకు తెలియదా చెప్పండి? నా దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. మిరాకిల్ చేసేటువంటి ప్రోడక్ట్ నా చేతిలో పెట్టుకొని ఇంకా కూడా నేను ఇలాగే కూర్చున్నాను అంటే ఇంకా ఎవరేం చేయలేం. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది బాధేస్తుంది. అయ్యో! ఎప్పటినుంచో బిజినెస్‌లో రోజు వస్తారు మీటింగ్‌కి, చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతా ఉంటారు. అరే బాబు! ఇంత డెప్త్ ఉంది ప్రాజెక్ట్. దీన్ని మనం గట్టిగా చేస్తే మన ఫేట్ ఒక్కసారిగా మారిపోతుంది. మన రాతలు మారిపోతాయి. మన జీవితాలు మారిపోతాయి. రోజు ఒక రూ. 1,00,000 సంపాదిస్తే ఎలా ఉంటుంది? పోనీ అట్‌లీస్ట్ రోజుకు 10,000 రోజుకు 10,000 సంపాదిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది? అట్‌లీస్ట్ రూ. 1,000 వచ్చినా కూడా అది అడిషనల్ ఇన్‌కమేగా. మీ జాబ్ ఆర్ బిజినెస్ ద్వారా కాకుండా అడిషనల్‌గా రోజు ఒక రూ. 1,000 వస్తున్న ఒక మంచి ఇన్‌కమే కదా! నెలకు ఒక రూ. 30,000. సో, ఇలా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము అంటే, మీకు, మనకు అంటే కొంతమందికి ఆ యొక్క పొటెన్షియల్ తెలియకే. కాబట్టి ఈరోజు మనము మన యొక్క న్యూ యంగ్‌లో ఎస్ఎంఐ ఇన్‌కమ్ ఎంత డెప్త్ ఉందో మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ మూడో ఇన్‌కమ్. మూడో ఇన్‌కమ్ అంటే మన యొక్క రివార్డ్. గైస్, రివార్డ్ అయితే నిజంగా చెప్తున్నాను. నేనైతే పర్టిక్యులర్‌గా రివార్డ్‌ని ఎప్పుడు చెప్తాను, డ్రీమ్ కోసం అంతే. నా డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకునే దాని కోసంగా వచ్చిందే ఈ రివార్డ్. సీరియస్‌లీ యెస్. నేను ఎందుకంటే ప్రాక్టికల్‌గా మనం చేసింది చూద్దాం. 1 స్టార్ కంప్లీట్ చేశాను. 2 స్టార్ కంప్లీట్ చేశాను. 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, అలాగే సిల్వర్, తర్వాత రూబీ, గోల్డ్. ఈరోజు గోల్డ్‌లో ఉన్నాను. నేను ఆల్‌మోస్ట్ నాకొచ్చినటువంటి ఇన్‌కమ్ అంతా కూడా ఈ రివార్డ్ ద్వారా వచ్చిందంతా కూడా నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేస్తా ఉన్నాను. మంచి మొబైల్, యెస్, మంచి మొబైల్ పర్చేస్ చేశాను. అలాగే ఒక మంచి బైక్ పర్చేస్ చేసేసాను. యెస్, ఇందులో అలాగే ఉంటది ఇన్‌కమ్ కూడా. సాలిడ్ ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ హ్యాపీగా. తర్వాత వచ్చిన దాంతోటి మనం ఏం చేయొచ్చు, మనం అసెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా కారు కార్ కావాలంటే కార్ కొనుక్కోవచ్చు. ఇలాగే ఒక హౌస్ కావాలంటే హౌస్ కొనుక్కోవచ్చు. టోటల్‌గా ఈ యొక్క టోటల్ 15 లెవెల్స్ కంప్లీట్ అయిపోతే మనకు 45 క్రోర్స్ వస్తుందండి. ఓన్లీ రివార్డ్. 45,00,00,000 రివార్డ్ వస్తే ఏం చేయకూడదు మీరు మాట్లాడండి. మీరేం చేయొచ్చో ఆలోచించుకోండి. మన జనరేషన్స్ లైఫ్ మార్చేయొచ్చు. మనొక్కరి లైఫ్ కాదు. మన పిల్లల లైఫ్, వాళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్, ఇవన్నిటి కూడా మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ ఇక్కడ మీకు రివార్డ్స్ రూపంలో ఉంది. రివార్డ్స్ 45 క్రోర్ గైస్. 45,00,00,000. మేము ఆల్రెడీ 8 లెవెల్స్ కంప్లీట్ చేసేసాం. ఇంకుండేది 7 లెవెల్స్ మాత్రమే. Whenever I complete these 7 levels, I'll take this much of money. That is 45 crore. వన్స్ 45 క్రోర్ వస్తే ఏం చేయకూడదు చెప్పండి? మంచి అద్భుతమైనటువంటి హౌస్ పర్చేస్ చేసి మనమే ఒక డ్రీమ్ హౌస్ మనం బిల్డ్ చేసుకోవచ్చుగా. డ్రీమ్ కార్ తీసుకోవచ్చుగా. అసలు మనకి ఏదైతే ఉన్నాయో డ్రీమ్స్ ప్రతీది ఏం చేయకూడదు చెప్పండి? 100 ఎకరాలు, 100 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ తీసుకోకూడదా? ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే 45 క్రోర్ మనీ మన చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు. నేను చెప్పేది ఓన్లీ రివార్డ్ గురించి. ఇదే ఇంతొస్తే ఆలోపు మిగిలిన ఇన్‌కమ్స్ ఎంతొస్తాయో ఒకసారి ఊహించుకోండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూయింగ్ గైస్. ఇంకా ఆలోచిస్తారా చెప్పండి? మాకు కనిపించేది ఏంటో తెలుసునా? ఏది కనిపి క్రౌన్ అంబాసిడర్ ఎప్పుడు అవ్వాలి? ఆల్రెడీ 8 లెవెల్స్ కంప్లీటెడ్. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 7 మంత్స్. జస్ట్ 7 మంత్స్‌లో 8 లెవెల్స్ కంప్లీటెడ్. రిమైనింగ్ ఎన్నున్నాయి మనకు? ఇంకా 7 లెవెల్స్ మాత్రమే ఉన్నాయి మాకు. ఈ 7 లెవెల్స్ కంప్లీట్ అయిపోతే 35 క్రోర్ కనిపిస్తుందక్కడ. ఈ 7 లెవెల్స్ కంప్లీట్ చేసేదానికి మేబీ ఇట్ టేక్స్ అనదర్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్. అంటే ఒక మ్యాటర్ ఆఫ్ ఒక 3 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ అనుకుంటే 5 సంవత్సరాల్లో 15 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటే 45 క్రోర్స్ వస్తుంది ఫ్రెండ్స్. అటువంటప్పుడు ఖాళీగా కూర్చుందామా చెప్పండి? అసలు మన కాలు నిలబడుతుందా చెప్పండి? ఎవరికన్నా అలా నిలబడుతుంటే మేబీ లోపల బ్లడ్ పోవట్లేదు వాళ్ళకి. ఇంకేదన్నా పోతుందేమో. ఎందుకంటే సల కాగుతా ఉంటది లోపల బ్లడ్. యాహ్! ఏంట్రా ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తా ఉన్నావు. అంతే కదా!
ఇంత గొప్ప ఆపర్చునిటీ చేతులు పెట్టుకొని కూడా ఇంకా కూడా వాళ్ళకి లోపల బాగా వాళ్ళ బ్లడ్ వేడిగా లేదేమో నాకు తెలుసు, చాలా కోల్డ్ బ్లడ్ పోతా ఉందేమో, మేబీ బ్లడ్ కాకుండా ఇంకేదైనా పోతా ఉందేమో, ఐ డోంట్ నో. ఎందుకంటే ఎవరైనా సరే హ్యూమన్ లైఫ్ ఒకసారి మనం పుట్టిన తర్వాత మనం ఇలాగే ఇలాగే అంటే మనందరూ తెలిసిందే కదా. మనం పుట్టింది మేబీ ఎలా అయినా పుట్టొచ్చు, కానీ చనిపోవటం మాత్రం ఇప్పుడు కూడా రిచ్ గానే చనిపోవాలి అనే ఒక డ్రీమ్ తోటి బతకండి ఫ్రెండ్స్. ఎస్, ఎందుకంటే పుట్టుక అనేది మన చేతుల్లో లేదు, కానీ చనిపోవటం మాత్రం ఖచ్చితంగా, అంటే మీన్ అది కూడా మన చేతుల్లో లేదు, కానీ మధ్యలో ఉండేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. మధ్యలో మనం లీడ్ చేసే లైఫ్ అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. జననం మన చేతిలో లేదు, మరణం మన చేతిలో లేదు, కానీ మధ్యలో ఉండే ఈ గీత ఉంది కదా, ఇదంతా మన చేతుల్లోనే ఉంది. దీన్ని ఏ రేంజ్ లో రాసుకుంటారు మీ ఇష్టం. రిచ్ అని రాసుకోండి, ఖచ్చితంగా రిచ్ గానే లైఫ్ లీడ్ చేస్తాం. కాకపోతే ఇన్ని రోజులు ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనకు ఆ ఆపర్చునిటీ ఏంటో దొరకలేదు అంతే. చాలా మంది అంటుంటారు, సార్ అన్ని మాటలు చెప్తా ఉంటారులేండి, అసలు ఎక్కడున్నా చెప్పండి ఈ రోజుల్లో, ఎక్కడుండే ఆపర్చునిటీ, ఏది చూసినా కూడా అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, జనాల్ని కుచ్చుటోపిల్లు పెడతా ఉన్నాయి. ఎస్ రియల్ ఉన్నాయి కూడా, కానీ సెలక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. మేము చేస్తుంది అది, సెలక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈరోజు అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చింది, మన చేతికి వచ్చింది. దీన్ని గట్టిగా పట్టుకొని ఇక్కడ ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఇక్కడ ఎక్కడైనా సరే లైబిలిటీ ఉందా? చాలా మంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు, సార్ ఏదన్నా అయితే, సరే ఓకే, ఏదన్నా అయితే ఏంటి, ఏదన్నా అయితే 5,800 రూపాయలు మీరు ఇచ్చారు, మీకు ప్రోడక్ట్ ఇచ్చేసింది, అయిపోయింది, క్లోజ్, దట్స్ ఇట్. 10 ఐడియలు క్రియేట్ చేసుకున్నారు, 58,000 రూపాయలు, 58,000కి మీకు ప్రోడక్ట్ ఇచ్చేసారు, దట్స్ ఇట్, క్లోజ్. ఏమన్నా అయితే ఏంటి ఇక్కడ, మీకు అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మీ చేతిలోకి వచ్చేసింది, ఎంత వండర్స్ క్రియేట్ చేస్తా ఉంది ఇక్కడ, ఏదన్నా అయితే ఏంటి. అసలు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, సైంటిస్టులు అసలు ఇంత అద్భుతాన్ని కనుక్కునేదానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారండి. ఎంతో కష్టపడి ఉంటారు కదా, రాత్రి బగుళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఉంటారు కదా ఈ ప్రోడక్ట్ తయారు చేసేదానికి. అరే బాబు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఏదైనా అయితే దానికి ఏమైనా వెళ్తారా వాళ్ళు? అవరు కదా వాళ్ళు. వాళ్ళు ఇంకా దీన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. మన ఇండియాకే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి పరిచయం చేయాలి, అలాగే ప్రపంచం మొత్తం పరిచయం చేయాలి అని వాళ్ళ డ్రీమ్ ఉంటుంది. అంతేగాని ఏదన్నా అయితే దాకెందుకు వెళ్తారు వాళ్ళు? చాలా చాలా అసలు, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇంతకుముందు ఏదన్నా అయింది కాబట్టి పాపం మన వాళ్ళకి అలా అనిపించవచ్చు. వాస్తవానికి ఇక్కడ ఎవరు కూడా, ఇక్కడున్న వాళ్ళ డ్రీమ్ అది. వాళ్ళ ఫేస్ లో చూస్తే, నిన్న ఎండి సార్తో మేము మాట్లాడితే ఆ ఫేస్ లో హ్యాపీనెస్ చూస్తా ఉంటే, ఆ కాన్ఫిడెంట్ చూస్తా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటదంటే, ఎస్ దీన్ని మేము అందరికి పరిచయం చేయాలి, ఇంకా ఇది జస్ట్ ఒక చిన్న బేబీ, ఇది ఈ చిన్న స్టెప్ వేస్తున్నాం మేము, ఇంకా ప్రపంచం మొత్తం పరిచయం చేయాలి. అందుకోసం వాళ్ళు ఎక్కడ కూడా హాయిగా ఆనందంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ ఇలాంటి క్వశ్చన్లు ఏదన్నా వేస్తే చాలా సిల్లీగా అనిపిస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఏదన్నా అయింది, 5,800 మీకు ప్రోడక్ట్ ఇచ్చేశారు, ఏంటి మీకు ఇంకా చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ ని మీరు కొంచెం బెస్ట్ గా పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఈ నెగిటివ్ చూసి 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 అలాగే ఉండిపోతున్నారు. మేమైతే అస్సలు నథింగ్ అండి. ప్రపంచంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దేవుడి ఆశీస్సులు మనందరి మీద ఉండి, మన ప్రాజెక్ట్ మీద ఉంటే చూస్తూ ఉండండి. ఇండియాలో మీకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎస్, మేము లైవ్ సార్, మేము ప్రీ లాంచింగ్కి వెళ్ళినప్పుడు కేవల్ కిషన్ గారు, ఐ థింక్ సో, కేవల్ కిషన్ గారు అనుకుంటాను, ఆర్ సమ్ సార్ ఒక మాట చెప్పారు, 2025 న్యూ యంగ్ది అనేసి. ఎస్, న్యూ యంగ్ది అంతే, న్యూ యంగ్ కంపెనీది. అది ప్రూవ్ చేసేసామండి, ఆల్రెడీ ప్రూవ్ చేసేసాం మనం. ఒక రోజుకి ఎంత పెద్ద బిజినెస్ జరుగుతా ఉందంటే మనం ఎవరు కూడా ఊహించలేనంత బిజినెస్ జరుగుతా ఉంది. అటువంటి అటువంటి ప్రాజెక్ట్ లో మనం ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ కూడా చూడండి, ఇప్పుడు దాకా మనం చూసిన పొటెన్షియల్ చూడండి ఎంత ఉందో. ఒక్కొక్క ఇన్కమ్ రోజుకు ₹1,00,000 సంపాదించుకునే ఇన్కమ్ ఏంటి, బైనరీ ఇన్కమ్. కొత్త వాళ్ళు లేటుగా వచ్చినట్లయితే రోజుకి బైనరీలో ఎంత సంపాదించవచ్చు, 1,00,000 సంపాదించవచ్చు. రెండో ఇన్కమ్ ఏంటి, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, రోజుకి అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. దెర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ దిస్ ఎస్ఎంఐ. నెక్స్ట్, థర్డ్ ఇన్కమ్, లైఫ్ టైం, దీనికి టైం బౌండరీ లేదు, ఏమి లేదు, మీ చాయిస్, మీ యొక్క ఎఫర్ట్ అది.
మీరు ఎంత ఫాస్ట్గా వెళ్తారో అంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు. అది ఏంటది రివార్డ్స్ ఎంత 45 సిఆర్ 45 కోట్ల రూపాయలు మనము ఇక్కడ తీసుకోవచ్చు రివార్డ్స్ రూపంలో. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? మొత్తం 15 లెవెల్స్. అంటే దట్ మీన్స్ 15 ర్యాంక్స్ ఉన్నాయి. ఈ 15 ర్యాంక్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనందరికీ ఈ యొక్క ఇన్‌కమ్‌ని తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ అండ్ ఫైనల్ ఇన్‌కమ్ రాయల్టీ. రాయల్టీ కూడా ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే రాయల్టీ గురించి చాలామంది అంటే ఎన్నో సంవత్సరాలుగా రాయల్టీ వస్తే బావున్ను అంటే ఆహ్, ఈ కొన్ని కంపెనీలు అలాగే ఉంటుంది కూడా వాస్తవానికి. ఎంటర్ అయినప్పటి నుంచి రాయల్టీ వస్తుంది, రాయల్టీ వస్తుంది. ఆ రాయల్టీని రీచ్ అవ్వాలి, నేను ఆ రాయల్టీని రీచ్ అవ్వాలని వాళ్ళ పాపం కష్టపడుతూనే ఉంటారు. ఎప్పటికి ఆ రాయల్టీని రీచ్ అయ్యేది కూడా ఉండదు. కానీ ఇక్కడ మీరు జస్ట్ 3 స్టార్ అయితే చాలు. రీసెంట్‌గా మన టీమ్‌లో ఎవరో ఒకాయన 1 డేలో అయ్యారంట. ఓహ్ మై గుడ్‌నెస్! 1 డేలో 3 స్టార్ కంప్లీట్ చేశారంట. బట్ అలా కాదు. నేనైతే ఒక 1 మంత్ ప్రాపర్‌గా పనిచేస్తే ఒక 1 మంత్ మాక్స్ 2 మంత్స్. ఎవరైతే ప్రాపర్‌గా వర్క్ చేస్తారో ఒక 2 మంత్స్‌లో మీరు 3 స్టార్ అనేది ఖచ్చితంగా అయిపోవచ్చు. ఒక మంచి క్వాలిటీ టీమ్‌తోటి 3 స్టార్ అనేది ఒక 2 మంత్స్‌లో అయిపోతారు. 2 మంత్స్‌లో మీరు ఎప్పుడైతే 3 స్టార్ అవుతారో అప్పుడు మీకు రాయల్టీ అనేది స్టార్ట్ అయిపోతుంది మన యొక్క న్యూ ఇయర్ ప్రాజెక్ట్‌లో. రాయల్టీ తీసుకోవాలంటే ముందు మనకు టీమ్ ఉండాలి కదా! ఎలా ఇస్తారు అంటే ఈ రాయల్టీ ఎవరైతే మీరున్నారు కదా! మీతో పాటు ఎంత టీమ్ అయితే మీరు బిల్డ్ చేస్తారో వాళ్ళు చేసే బిజినెస్ పైన మీకు రాయల్టీ అది 1% నుంచి 5% వరకు ఉంటుంది. ఇది కూడా ఇది కూడా లిమిట్ లేదండి. దీనికి కూడా లిమిటేషన్ లేదు. మీ యొక్క టీమ్ స్ట్రెంగ్త్ ఎంతుందో దాన్ని బట్టి మీకిక్కడ ఇన్‌కమ్ వస్తుంది. అది మీరు నెలకు 1,00,000 తీసుకోవచ్చు, 10,00,000 1 క్రోర్ కూడా తీసుకోవచ్చు, 10 క్రోర్ కూడా తీసుకోవచ్చు, 10,000 కూడా తీసుకోవచ్చు, 5,000 కూడా తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ టీమ్ పెర్ఫార్మన్స్. ఓకేనా? సో, ఇదండి ఈరోజు మనం ఎస్పెషల్లీ మన యొక్క ప్రాజెక్ట్ యొక్క స్ట్రెంగ్త్ ఇది. అలాగే నాకేమిచ్చింది? నేను ఇందాక చెప్పాను కదా! న్యూ ఇయర్ నాకేమిచ్చిందనే విషయాన్ని ఒక్కసారి మీ అందరికి నాకంటే మనోళ్ళందరికి ఏమిచ్చింది అనేదాన్ని ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి తెలుసు. మీకు అంటే నేను ఐ రోట్ నేనొక బుక్‌లో కూడా దీని గురించి చదివాను కూడా. అది ఏంటి అంటే మనం ఏ చెట్టుకైనా సరే, ఏ మొక్కకైనా గాని మనం వాటర్ పోసామనుకోండి ఎగ్జాంపుల్‌కి. వాటర్ పోస్తే ఆటోమేటిక్‌గా ఆ ఒక్క మొక్క మనకు థాంక్స్ చెప్తుందంట. సీరియస్‌లీ ఇది నిజం కూడా. మీరు ఆ మొక్కకి నీళ్లు పోస్తే ఆ మొక్క మనకు థాంక్స్ చెప్తుంది. అలాగే మన శరీరం ఉంది గదా! మన శరీరంలో ఉండేటువంటి ఈ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క అవయవాలన్నీ కూడా దేనితో బిల్డప్ అయ్యి అంటే టిష్యూ రకాల రకాలు మొత్తానికైతే ఓవరాల్‌గా అయితే సెల్సే కదా! ఎవ్రీథింగ్ సెల్స్. ఈ కణాలతోటి ఈ యొక్క ఆర్గాన్స్ అన్నీ గూడా మనకు నిర్మితమైనయి కదా! సో, ఈ యొక్క క్యూర్ సెల్ ద్వారా ఏం చేస్తున్నామంటే, నా యొక్క సెల్స్ అన్నిటిని నేను యాక్టివేట్ చేయడం ద్వారా, నా యొక్క ఆర్గాన్స్ అన్నీ హ్యాపీగా ఉంటూ నాకు థాంక్స్ చెప్తున్నాయి. యెస్. రియల్లీ. ఇది ఫ్యాక్ట్ అండి. మనం ఈరోజు నా ఆర్గాన్స్ అన్నీ కూడా నాకు థాంక్స్ చెప్తున్నాయి. "అరేయ్! బాబు నువ్వు చెత్త చెదారం అంతా తింటూ రకరకాల అలవాట్లతోటి, రకరకాల స్ట్రెస్ తోటి నీ యొక్క ప్రెషర్స్ అంతా నా మీద పెట్టి, ఈ సెల్ డ్యామేజ్ అంతా చేసి, ఆ సెల్ డ్యామేజ్ అయ్యి నా యొక్క ఆర్గాన్స్ అన్నీ దెబ్బతిని మన యొక్క బాడీ అంతా కూడా నాశనం అయిపోతా ఉంది. కానీ క్యూర్ సెల్ ద్వారా ఈరోజు ఏమైందో తెలుసునా? సెల్స్ అన్నీ యాక్టివ్ అయ్యి హ్యాపీగా అవి నవ్వుకుంటూ ఆర్గాన్స్ నవ్విస్తూ మన బాడీని హ్యాపీగా చేసేసి ఈరోజు మనమందరం కూడా ఆనందంగా ఉంటున్నామంటే లోపల ఉన్న మన ఆర్గాన్స్ అన్నీ కూడా క్యూర్ సెల్ ద్వారా క్యూర్ అయిపోయి బాగా హ్యాపీగా అవన్నీ కూడా మనకు థాంక్స్ చెప్తున్నాయి. యెస్. ఇన్ని రోజులు చెత్త చెదారం అంతా ఏసి నన్ను నాశనం చేసావురా! ఇప్పుడు నాకొక మంచి ప్రొడక్ట్ ఇచ్చి నన్ను మరలా రికవరీ చేసి నాకు మంచి లైఫ్ ఇచ్చావురని హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి అవి. తిట్టుకుంటుంటాయి నిజానికి అవి. మనం ఏదైనా మంచి దారుణమైన ఫుడ్ లోపలేయంగానే అవి తిట్టుకుంటా ఉంటాయి. "ఏమిరా నాయన ఇటువంటి ఫుడ్ నాకు లోపలేసావు. ఇవన్నీ నా యొక్క సిస్టమ్‌నంతా నాశనం చేసేస్తున్నాయి." మన బాడీ తిట్టుకుంటా ఉంటది. కానీ ఈరోజు క్యూర్ సెల్ ద్వారా నా యొక్క ఎంటైర్ ఆర్గాన్స్ అన్నీ హ్యాపీగా నవ్వుకుంటున్నాయి, సంతోషంగా ఉంటున్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా బాగా రిపేర్ అయిపోయి
అవన్నీ కూడా ఆనందంగా యాక్టివ్గా ఫంక్షనింగ్ చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు నా హెల్త్ అంత బాగుంది. ఎవరైతే క్యూర్ సెల్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా మీ ఆర్గాన్స్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాయి. సీరియస్లీ మీ బాడీ మీకు థ్యాంక్స్ చెప్తా ఉంది. ఎందుకంటే మన బాడీని మనం రిపేర్ చేసుకుంటున్నాం లోపల క్యూర్ సెల్ ద్వారా. రిపేర్ చేయటమే కాదు, ఎంటైర్ సిస్టమ్‌ని సెట్ రైట్ చేసేసుకుంటున్నాం. ఎవరైతే కంటిన్యూగా రోజు జాగ్రత్తగా మన ప్రొడక్ట్‌ని వాడుతూ, వాటర్ బాగా తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు హెల్తీగా ఉంటున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొచ్చింది న్యూ ఇయర్ ద్వారా మనకు? మంచి హెల్త్ వచ్చింది. ఇదే కదా కావాల్సింది. ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఇదే కదా! సో, హెల్త్ అనేది మనందరికీ న్యూ ఇయర్ ద్వారా క్యూర్ సెల్ ప్రొడక్ట్ తోటి మనకు రావడం జరిగింది. నెక్స్ట్ రెండవదండి. రెండవది మనందరికీ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒకటుంటే సరిపోతుందా? ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా కావాలి. అవునా? ఐశ్వర్యం కూడా ఈరోజు వస్తూ ఉంది. రోజు ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టేలోపు రేపు మరలా డబ్బులొస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటది చెప్పండి? చెప్పాను గదా! మా ఫ్రెండ్ చూసి, "అరే! ఏంట్రా" మావాడు అన్న మాట. "నాకు సాలరీ వచ్చేయి అది నేను చూసేదానికి కూడా టైం ఉండదు. జస్ట్ ఒక 2 రోజులు ఉండేసరికి అయిపోయి ఉంటది. ఎందుకంటే అప్పటికే నా రెంట్లు, ఈఎంఐలు అయి కట్టుకునేదానికి అయిపోతుంది. కానీ నీ దగ్గరేంట్రా బాబు! ఈరోజు వచ్చిన డబ్బు ఖర్చు పెట్టకముందు రేపు మళ్ళా డబ్బొచ్చేస్తుంది. మళ్ళీ మూడో రోజు డబ్బొస్తుంది. ఇలా 30 డేస్ రోజు డబ్బులొస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటదో ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. దట్ టూ రోజు 1,00,000 తీసుకోగలిగితే, రోజు 10,000 తీసుకోగలిగితే, పోనీ రోజు రూ. 1000 తీసుకోగలిగితే, నేనైతే రోజు 1,00,000 తీసుకోవాలనే డ్రీమ్ తోటి పనిచేస్తున్నాను. ఆల్రెడీ తీసుకుంటూ కూడా ఉన్నా కూడా ఇంచుమించుగా రోజు 1,00,000 గూడా తీసుకునే పొజిషన్‌కొచ్చేస్తే ఎంత బావుంటుందో ఒక్కసారి యూ గైస్ ఇమాజిన్. సో, రోజు ఒక అంత అమౌంట్ ఒస్తూ ఉంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు థాంక్స్ ఎంతమంది చెప్తారు? అందరూ థాంక్స్ చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ థాంక్స్ చెప్తుంది. మీ హస్బెండ్ థాంక్స్ చెప్తారు. యామ్ ఐ రైట్? రోజు లైక్ రోజు ఒక 20,000 లేదా 10,000 రోజు ఒక 5,000 లేదా 3,000 ఎంతో కొంత. రోజుకు 3,000 సంపాదిస్తున్నారు అంటే నెలకి ఇంచుమించుగా ఒక రూ. 1,00,000 సంపాదిస్తున్నారు. ఎక్స్‌ట్రా మనీ, అడిషనల్ మనీ. మీరు సంపాదించే ఇన్‌కమ్ కాకుండా అడిషనల్‌గా రోజు 3,000 వస్తా ఉన్నా కూడా మీకెంత బావుంటుందో. ఇప్పుడు ఎంతమంది థాంక్స్ చెప్తారు? డెఫినైట్‌లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్. ఎందుకంటే అరే! ఇప్పుడు దాకా మన యొక్క రకరకాల బిజినెస్‌లని, రకరకాల ప్రాజెక్ట్‌లని మన యొక్క లైఫ్‌ని నాశనం చేసావు. ఫస్ట్ టైమ్ రా నాయన ఏదో సంపాదించి ఎంటైర్ ఫ్యామిలీకి ఒక మంచి పని చేస్తూ ఉన్నావు. నువ్వు హ్యాపీగా అదే రోజు ఒక 50,000, 1,00,000 సంపాదిస్తే ఇంకెలా ఉంటదో ఊహించుకోండి. రోజు 3,000 సంపాదిస్తే అలాగే ఉంటే, రోజు 50,000, 1,00,000 సంపాదిస్తే ఎలా ఉంటుందో ఎన్ని థాంక్స్ వస్తాయి కదా! అన్నీ వస్తాయి మీకింకా. లైఫ్‌లో ప్రతి ఒక్కటి కూడా మీకొస్తుంది. మీ కిడ్స్ థాంక్స్ చెప్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ థాంక్స్ చెప్తారు. ఎవ్రీబడీ ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే అన్నిటికి మించి నేను అంటే నువ్వు, మనం హ్యాపీగా ఉండటమే అన్నిటికి మూలమండి. మనం ఎంత స్ట్రెస్‌లో ఉంటే మన ఎంటైర్ ఫ్యామిలీ అంత స్ట్రెస్‌లో ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటే ఎంటైర్ ఫ్యామిలీ యామ్ ఐ రైట్? మనం ఇంటికొచ్చేసి హ్యాపీగా నవ్వుతూ ఉంటే, మీ వైఫ్ నవ్వుతూనే ఉంటుంది. మీ కిడ్స్ నవ్వుతూనే ఉంటారు. అందరూ హ్యాపీగానే ఉంటారు. ఎప్పుడైతే మనం స్ట్రెస్‌తో వస్తామో, మనం మూడీగా ఇంట్లో కూర్చోగానే, మీ వైఫ్ మూడీగానే ఉంటుంది. మీ కిడ్స్ కూడా మూడీగా ఉంటారు. కానీ వీటన్నిటికి కారణం ఏంటో తెలుసునా? ఎస్పెషల్లీ హెల్త్ ఉండొచ్చు, అలాగే వెల్త్ ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఏదుంటది? వెల్తే ఉంటది. ఎందుకంటే సరిగ్గా వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేకపోవటము, లేకపోతే ఇంటి బాడుగ పే చేయలేకపోవటము, లేకపోతే ఇంకోటి చాలా మంది ఉన్నాయండి. ఎన్నో కారణాలున్నాయి. అదే రెగ్యులర్ ఇన్‌కమ్ వస్తా ఉంటే వీటన్నిటిని అసలు నథింగ్ గదా! ఇవన్నీ నథింగ్ కదా మనకు. ఇవన్నీ నథింగ్ అన్నప్పుడు మన వాళ్ళు అందరూ గూడా హ్యాపీగానే ఉంటాము. ఆ మూడీనెస్ ఉండదు. సో, న్యూ యంగ్ మాకు ఇవన్నీ ఇచ్చిందండి. ముందు మాకు హెల్త్ ఇచ్చేసింది. అలాగే వెల్త్ కూడా ఇచ్చేసింది. అలాగే ఎంతో మందికి ఇచ్చిందండి. వందల మందికి, వేల మందికి ఇస్తా ఉంది ఈరోజు. వెల్త్ అలాగే హెల్త్. ఈ 2 కూడా దొరికేటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్‌లో ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ గైస్. ఇదొక గొప్ప అవకాశం. మనందరికీ దొరికినటువంటి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. అది మన ఇండియాకి తీసుకొచ్చినటువంటి అమర్‌దీప్ సార్‌కి, అలాగే మన మన సౌత్ ఇండియాకి తీసుకొచ్చినటువంటి మన లయన్ సార్‌కి మనం ఎంత థాంక్స్ చెప్పినా తక్కువండి. ఈరోజు నా నా లైఫ్ మొత్తానికి ఈరోజు ఈ న్యూయింగ్ ప్రాజెక్ట్ లేకపోతే ఏంట్రా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో, అటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన మన గ్రేట్ లెజెండరీ లీడర్ మన లయన్ సార్‌కి
అందరం కూడా ఆల్వేస్ థాంక్స్ చెప్పుకుంటూ ఈ యొక్క సెషన్‌ని క్లోజ్ చేస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు హోస్ట్ అండి.